హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము రీజనింగ్ అండ్ కంప్యూటర్ డిసిసిబి బ్యాంక్స్కి రీజనింగ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్లో, అవి రెండు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి మనం డిస్కస్ చేద్దాము. సో మనకి డిసిసిబి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, ఆల్రెడీ మనందరికీ తెలుసు. దీంట్లో టోటల్ 338 వేకెన్సీస్ ఉన్నాయి. సో బోత్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్కి రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ, ఈ డేట్ లోపల మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ క్రైటీరియా వచ్చి 20 to 30 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ డేట్ లోపల మీకు ఈ ఏజ్ అనేది ఉండాలి. ఈ ఏజ్ రేంజ్లో మనకి ఈ డేట్ లోపల ఉండాలన్నమాట. సో మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 24th నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ మంత్. ఈ మంత్ 7th వరకు మనకి అప్లై చేసుకునే టైం ఉంది. ఇది ఒక సింగిల్ ఎగ్జామ్ అనమాట, ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు. సో ఓన్లీ సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ జరిగి మనకి సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, టోటల్ 120 మినిట్స్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు. సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, రీజనింగ్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్లో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో హాఫ్ అయిపోయింది కదా. సో రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్, కంప్యూటర్లో 40 క్వశ్చన్స్ ఉంటే 20 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఇస్తున్నారంటే అక్కడ ఏ లెవెల్లో అడుగుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. 2 క్వశ్చన్స్కి కలిపి 1 మార్క్ అంటే ఆ లెవెల్ కూడా మనకి కొంచెం బేసిక్ లెవెల్లోనే అడుగుతారని మనం తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ ఉండొచ్చు. ఇలా కొన్ని క్వశ్చన్స్కి 1.25 ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్కి 1 మార్క్ ఉంటుంది. అలా మనకి 50 మార్క్స్, 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ అసిస్టెంట్ మేనేజర్ కూడా రీజనింగ్లో 40 క్వశ్చన్ 50 మార్క్స్. ఇక్కడ మనం మెయిన్ అబ్జర్వ్ చేస్తే స్టాఫ్ అసిస్టెంట్లో ఈ మొత్తం రీజనింగ్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి సేమ్ టైమింగ్ అనేది ఉంటుంది. ఓవరాల్ టైమింగ్ ఉంటుంది, సెక్షనల్ టైమింగ్ ఉండదు. కానీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్లో రీజనింగ్ ఒక్కటే 45 మినిట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఒక్కటే 45 మినిట్స్. ఇలా సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్లో సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు మనకి. సో ఇక్కడ చూస్తే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్లో మనం సాల్వ్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ మాత్రమే ఉంటాయి, 15 మినిట్స్లో మనం అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏం చూడొచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రమే ఉంది ఇక్కడేమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఇంకొక డిఫరెన్స్ ఏంటి, ఇక్కడేమో జనరల్ అవేర్నెస్ మాత్రమే ఉంది, ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంది. సో ఇది కొంచెం హైయర్ పోస్ట్ కదా స్టాఫ్ అసిస్టెంట్ కంటే, అందుకు బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. జనరల్ అవేర్నెస్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేటివి ఎక్కువ పడతాయి, బ్యాంకింగ్ రిలేటెడ్ కూడా అడుగుతారు. డిసిసిబి గురించి, బ్యాంక్స్ గురించి, స్టాటిక్ ఇలా అన్ని అడుగుతారు. మెయిన్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంతో మ్యాక్సిమం బ్యాంకింగ్ రిలేటెడ్ ఎక్కువగా అడుగుతారు. సో ఫస్ట్ మనం రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూస్తే, కోడింగ్, డీకోడింగ్ అడుగుతారు, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ ఆర్డర్, ఆల్ఫబెట్స్ ఆర్ వర్డ్స్, వర్డ్ ఫార్మేషన్, కంపారిజన్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, సిలాయిజం, ఇన్ఈక్వాలిటీస్, assumptions, course of action, input and output, alphanumeric and symbol sequence, decision making. సో ఇవన్నీ మనకి రీజనింగ్లో అడిగే టాపిక్స్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ 8 and 9, ఎందుకంటే దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్లో మీకు కమాండ్ అనేది వచ్చిందంటే 15 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్కోర్ చేసేయచ్చు, 15+ మార్క్స్ స్కోర్ చేసేయచ్చు. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇది కూడా కొంచెం ఈజీగానే అడుగుతారు. దీంతో కూడా మీరు ఒకవేళ చైనీస్ కోడింగ్ అడిగితే 5 క్వశ్చన్స్ వస్తాయి, నార్మల్ సింపుల్ కోడింగ్ అయితే 1 మార్క్ క్వశ్చన్స్ లాగా కూడా అడగచ్చు. నెక్స్ట్ సిలాయిజం, ఈజీ టాపిక్ కదా, దీంట్లో నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇది ఇవ్వకుంటే ఇన్ఈక్వాలిటీస్ ఇస్తారు, 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఇవన్నీ మనకి ఈజీగా ఉండే టాపిక్సే, కానీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం అంటే 1.5 మంత్ మాత్రమే ఉంది. సో ఈ టైంలో మీరు డైలీ సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ మాత్రం కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకోండి. మినిమం 15 క్వశ్చన్స్, లైక్
కొన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్, కొన్ని పజిల్స్ డైలీ చేస్తే మీకు ఈ కమాండ్ వస్తుంది. ఎగ్జామ్ ప్రెషర్లో ఈ క్వశ్చన్స్ చూస్తూనే భయపడకోకుండా సాల్వ్ చేసే మైండ్ సెట్ అనేది మీకు ఇప్పటి నుంచే బిల్డ్ అవుతుంది అనమాట. అందుకు డైలీ ఇవన్నీ చేయమని చెప్పి నేను చెప్తున్నాను. మిగతా అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఈజీ స్కోరింగ్ టాపిక్స్ అనమాట. కోడింగ్ డీకోడింగ్ కూడా ఈజీగా అడుగుతారు. ఇంకా మనం వస్తే సిలాయిజం, ఇన్ఈక్వాలిటీస్ కూడా ఈజీగా ఉంటాయి కదా, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, అజంప్షన్స్, ఇవి ఆల్రెడీ మనం క్లాస్ అనేటివి డిస్కస్ చేసాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ క్లాస్ అనేది చూడకోకుంటే ప్లేలిస్ట్లో రీజనింగ్ టాపిక్ వైజ్ సెక్షన్ అనేది ఉంటుంది, అందులో ఈ క్లాసెస్ కూడా డిస్కస్ చేసాము. బ్లడ్ రిలేషన్స్ డిస్కస్ చేసాం, డైరెక్షన్స్ డిస్కస్ చేసాం, సో అన్నీ డిస్కస్ చేసాం కదా. అలానే మనకి డిసిసిబి బ్యాంక్స్కి అండ్ ఫ్యూచర్లో వచ్చే అన్ని ఐబిపిఎస్ క్లర్క్ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఆర్ఆర్బి క్లర్క్ కావచ్చు, అన్ని బ్యాంక్స్ క్లరికల్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా డిసిసిబి లైవ్ మెంటర్షిప్ అనే కోర్స్ని స్టార్ట్ చేశారు. అందులో మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి 6 months అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని కవర్ చేసేయచ్చు కదా. సో ఈ కోర్స్ అనేది మనం తీసుకున్నారంటే అన్ని ఎగ్జామ్స్ కవర్ చేసేయచ్చు. ఒకవేళ లైవ్ మెంటర్షిప్ కాకుండా రికార్డెడ్ సెషన్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది, అదైనా పర్చేస్ చేయొచ్చు. అన్ని టాపిక్స్ అనేటివి బేసిక్స్ నుంచి క్లియర్గా చెప్పారనమాట. సో ఇవి మనకి రీజనింగ్లో అడిగే టాపిక్స్. కంప్యూటర్లో చూస్తే కంప్యూటర్ యొక్క ఫండమెంటల్స్, హిస్టరీ, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇన్పుట్ అవుట్పుట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, అంటే టోటల్గా ఎంఎస్ ఆఫీస్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఎగ్జామ్లో కూడా వీటిపైన చాలా క్వశ్చన్స్ అని అడుగుతారు. ఇంటర్నెట్, నెట్వర్కింగ్, కంప్యూటర్ మెమొరీ, షార్ట్కట్ కీస్, కంప్యూటర్ సెక్యూరిటీ, వైరస్ అండ్ మాల్వేర్, ఈమెయిల్, డిజిటల్ బ్యాంకింగ్, బేసిక్ అబ్రివేషన్స్, సో ఫుల్ ఫామ్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో ఇవన్నీ కంప్యూటర్ అవేర్నెస్లో టాపిక్స్. ఇవన్నీ మనము బ్యాచ్లో నీట్గా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ మీకు ఈ సపరేట్గా టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలనుకుంటే 999లో అవైలబుల్గా ఉంది. సో 30+ మోడల్ ఎగ్జామ్స్ అనేటివి మేము అప్లోడ్ చేస్తాం. డిసిసిబి ఫుల్ రికార్డెడ్ కోర్స్ అనేది కావాలనుకుంటే 1999కి అవైలబుల్గా ఉంది. ఇందులో కూడా 30+ గ్రాండ్ టెస్ట్ అనేటివి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి, ఫ్రీగా ఇస్తాము. రికార్డెడ్ కోర్స్ అనేది తీసుకుంటే ఈ 30+ గ్రాండ్ టెస్ట్ కూడా యాడ్ అవుతాయి. మీకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలంటే ఇది మీకు 3,999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇందులో మనం లైవ్ ఇంటరాక్షన్తో క్లాసెస్ అనేది చెప్పుకోవడం వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయి. అండ్ మీకు స్ట్రాటజీ బేస్డ్ ట్రిక్స్ కావచ్చు, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేపించడం అన్నీ జరుగుతుందన్నమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము మీకు అవైలబుల్గా ఉంటాం ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో ఇది మీకు 3,999కి వస్తుంది, 6 months వ్యాలిడిటీ. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏం ఎగ్జామ్ వచ్చినా లైక్ ఆర్ఆర్బి క్లర్క్, ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఆల్రెడీ ఆ ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, సో అన్ని క్లర్కల్ ఎగ్జామ్స్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం ఈ డిసిసిబి బ్యాంక్స్ యొక్క శాలరీ చూసుకుంటే స్టాఫ్ అసిస్టెంట్కి 47,000, అరౌండ్ 47,000 per month వస్తుంది. అసిస్టెంట్ మేనేజర్కి అరౌండ్ 62,000 మనకి చేతిలో వస్తుంది అనమాట. సో లోకల్గా ఉండి, ఇంటికి దగ్గరగా ఉండి ఈ శాలరీ వచ్చిందంటే ఇంకంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. సో ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు, ఇంకేం ఖర్చులు ఉండవు కదా మనకి. బయట వెళ్ళాలంటే మళ్ళీ మనం హాస్టల్కి అన్ని ఖర్చులు అనేవి ఉంటాయి. లోకల్గా ఉండి ఇంత శాలరీ వస్తుందంటే ద బెస్ట్ అని చెప్పచ్చు మనము. సో ఆల్రెడీ బ్యాంక్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ ఈ ఎగ్జామ్కి అప్లై చేయండి. అండ్ సో మెయిన్గా రీజనింగ్లో మనకు రీజనింగ్లో పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మనకు వస్తాయి. దాని తర్వాత సిలాయిజం ప్లస్ ఇన్ఈక్వాలిటీ అండ్ కోడింగ్, డీకోడింగ్ అండ్ మిగతావన్నీ ఇందాక మనం టాపిక్స్ డిస్కస్ చేసుకున్నవి అన్నీ వస్తాయి. బట్ మెయిన్గా పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మినిమం 15 క్వశ్చన్స్ అయినా 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనము కమాండ్ అనేది వస్తుంది వీటిపైన. మిగతా టాపిక్స్ పైన కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. డైలీ
టూ టాపిక్స్ తీసుకొని వాటిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటే మీరు దానిపైన కమాండ్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లైక్ రీజనింగ్ అండ్ కంప్యూటర్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి అనేసి. అండ్ కంప్యూటర్ కూడా మనకి డెప్త్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఉంటాయి క్వశ్చన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్లో కావచ్చు, మొత్తం ఎలా అడుగుతారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ టాపిక్ వైజ్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.